హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చేతక సీరియల్. సో ఇదైతే కొద్దిగా సరదాగా కొనసాగుతుంది. బట్ సరదాలోనే ఏదో ఒక ప్రమాదం అయితే జరుగుతూ ఉంటుంది కదా. మరి ఆ ప్రమాదం అయితే పొంచి వస్తూ ఉన్నట్టుగా ఇక గుడి దాకా అయితే వచ్చేసింది ప్రమాదం. ఇక ఆ గుడిలో ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, సో కథ ఎట్లా ముందుకు వెళుతుందో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇక ఈరోజు సీరియల్లోకి వెళ్ళిపోతే ఇక దేవ అలాగే మిథున ఇద్దరు కూడా ఇక పూజ చేయడానికి గుడికైతే వచ్చేస్తారు. ఆ గుడి మెట్లకన్నిటికీ కూడా ఆ పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేస్తారు. దాని తర్వాత ఈమెకి ఒక ముడుపు కట్టాలని చెప్పేసి ఈమె నిలబడుకొని ఉంటే, సరే అమ్మ నేను ఇంక వెళ్తున్నాను, మీ పూజలన్నీ అయిపోయి మీరు ఇంక ఇంటికి వెళ్ళండి, నాకు కూడా పని ఉంది అని చెప్పేసి దేవ వెళ్ళబోతుంటే, అవును నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్వి అలాగే ఐపీఎస్ ఆఫీసర్వి, నువ్వు లేకపోతే అక్కడ పనంతా ఆగిపోతుంది కదా, అందుకని పెద్ద పని చేయడానికి వెళ్తున్నావు కదంటే, ఏంటే నోరు ఎక్కువ లేస్తుంది, నేను నీకెందుకే నేనేం పని చేస్తా అంటే, ఆ పురుషోత్తం దగ్గర చేతులు కట్టుకొని నిలబడమే కదా, ఆయన ఏం చెప్తే అది చేయడమే కదా, అదొక పెద్ద పని, దానికి మళ్ళీ నువ్వు టైంకి వెళ్ళాలనుకోవడం అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉంటుంది. నీకు నా నోరు చాలా ఎక్కువైపోతుందే, అయినా కానీ నా ప్రతి విషయంలో నువ్వేంటి కలగజేసుకుంటున్నావు అని చెప్పేసి దేవ అరుస్తుంటే, ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి, ఆపండ్రా మీ ఇద్దరు, అసలు ఇక పాము ముంగిసల్లాగా కొట్టుకుంటున్నారు, ఏంటి ఇది గుడి అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారో, మీరిద్దరు భార్యాభర్తలు రా, ఇంటికెళ్ళి గొడవలు వేసుకోండి కానీ గుడిలో కాదు అని చెప్పేసి, తను ఏదో ముడుపు కట్టాలనే కదా వచ్చింది, తన మొక్కు తీర్చుకున్న తర్వాత వెళ్ళిపోదాంలే అందరం అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అమ్మా ఇక నీ కోసం ఉండాల్సి వస్తుందని చెప్పేసి, సరే నేను పూజారితో వెళ్ళి మాట్లాడేసి వస్తాను, తను ఏదో ముడుపు కట్టాలి కదా, తనకు నువ్వు సహాయంగా ఉండు అని చెప్పేసి వాళ్ళ అత్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దేవ కూడా సరే దీని పాటికి ఇది కట్టుకుంటుందని వెళ్ళిపోతుంటే తన చొక్కా పట్టుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, అదేంటి నువ్వు కదా ముడుపు కట్టేది, నేనెందుకు ఉండాలి అని చెప్పి దేవ అంటుంటాడు. నేను కట్టేటప్పుడు నువ్వు కూడా ఉండాలి కదా, ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవ. ఏంటి నీకేమైనా భయమా అని చెప్పేసి దేవ అడిగితే, నాకేం భయం తింటే, అవునులే నీకేం భయం, నువ్వే పెద్ద దయ్యానివి, నిన్ను చూస్తే ఎవరైనా పారిపోతారు కదా అంటే, అదేంటి దయ్యం భర్త నువ్వు భూతమా అయితేను అని చెప్పేసి అంటూ వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటుంటే, సరే దీంతో ఎందుకులే అని చెప్పేసి కామ్గా నిలబడతాడు. ఇక తను ఒక చీటీ అయితే రాస్తూ ఉంటుంది. ఏంటి ఆ చీటీ అంటే, ఏంటి ఐఏఎస్కి ఎగ్జామ్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా, అంత పెద్ద లెటర్ అయితే రాస్తూ ఉన్నావు అక్కడ అని చెప్పేసి, పేపర్ రాస్తున్నావు ఏంటి అంటే, నీ గురించే రాస్తున్నానులే దేవుడికి అని అంటే, ఏం రాస్తున్నావు ఏంటి అంటే, నా భర్తకి మార్పు రావాలి, మా నాన్నకి ఇచ్చిన మాటని మర్చిపోయి నన్ను ప్రేమగా స్వీకరించాలి, మా ఇద్దరి మధ్య అన్యోన్యంగా ఉండాలి మేమిద్దరము, ఇక తనకి నా మీద ఉన్నటువంటి ప్రేమంతా బయటకు తీసుకురావాలి, ఆ రౌడీజం మానేయాలి అని చెప్పి ఇవన్నీ రాస్తున్నానులే అంటే, ఇంకొక ఎక్స్ట్రా షీట్స్ కూడా తీసుకొని ఇంకా పెద్ద లెటర్ రాయాల్సింది. ఇప్పుడు దేవుడు ఏమైనా దిగి వచ్చి నీ లెటర్ అంతా చదివి, అమ్మా మిథున ఇన్ని కష్టాలు ఉన్నాయా, సరేనమ్మా నీకు తీరుస్తానని చెప్పేసి దేవుడు ఏమైనా చెప్తాడా అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉంటాడనమాట. దేవుడికి తెలిసిలే ఏం చేయాలో, ఆ పార్వతీ పరమేశ్వర్లే మన ఇద్దరిని కలిపారు కదా, ఇక వాళ్ళే అప్పుడు కలిపింది వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కూడా కలుపుతారు, నాకు ఆ నమ్మకం ఉంది, నా మీద నాకు నేను దేవుడికి చేసే పూజలన్నీ నాకు ఫలిస్తాయిలే అని చెప్పేసి చెప్తూ ఆ ముడుపుని కట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. ఆ లెటర్ని దాంట్లో పెట్టేసి, ఆ రాగి చెట్టుకో సంథింగ్ అక్కడ ఏదో చెట్టు ఉంటే దాన్ని కట్టేదానికి ట్రై చేస్తుంటే అది హైట్లో ఉంటుంది. ఇక ఎగురుతూ ఉంటే, చూసుకోవే పడిపోతావేమో అని అంటూ ఉండగానే ఇక మొత్తానికి పడిపోతుంది ఆయన మీద. ఇక తను వచ్చి పట్టుకుంటాడు. ఇక్కడ ఒక మంచి క్యూట్ రొమాంటిక్ సాంగ్ అయితే వేస్తారు, కళ్ళల్లో కలిపెట్టి ఇద్దరు చూసుకుంటూ ఉంటారనమాట. ఇక కాసేపటికి ఆ పాట అంతా అయిపోతుంది. దాని వరకు వీళ్ళిద్దరూ అదే పోజ్లో అయితే ఉంటారు. నిజంగా ఈ సీరియల్స్లో భలే ఉంటాయి కదా, అసలు తగలకుండానే పడిపోతారు. అదొక ఫోర్స్ టైప్లో ఒక 1-2-3 మినిట్స్ ఇదే సరిపోతుంది అనమాట, ఇద్దరు ఒకరినొకరిని చూసుకోవడం. ఇక దాని తర్వాత ఏంటి నేను పడిపోతున్నాను అని చెప్పి చాలా కేరింగ్గా చెప్తున్నాను, మళ్ళీ మిథున స్టార్ట్ చేసింది. ఏంటి అది కూడా చెప్పకూడదా, పడిపోతున్నావు అని చెప్పడం వల్ల తప్పేముంది అని అంటే, తప్పేమి కాదు, నా మీద ప్రేమ ఉండబట్టే కదా చెప్పావు అని అంటే, ఇది కూడా ప్రేమే అంటావా అంటే, అవును ప్రేమ ఉండబట్టే నువ్వు నాకు చెప్పావు, లేకపోతే ఎవరు చెప్పరు ఇట్లాగా అంటే, అమ్మ అది కేరింగ్ కూడాను, అంతేగాని ప్రేమే అనుకోవద్దు అని చెప్పి దేవో వాదిస్తుంటాడు. అదేమీ లేదు, నా మీద నీకు చాలా ప్రేమ ఉంది, అందుకే నేను పడిపోతే నువ్వు చూడలేక ముందుగానే చెప్పావంటే, పో తల్లి అనుకొని ఇక మళ్ళీ
కామ్గా మొత్తానికి నన్ను ఎత్తుకో అని చెప్పి చెప్తుందనమాట. ఏంటి ఏంటి నన్ను ఎత్తుకోమంటున్నావు, నిన్ను ఎత్తుకోమంటున్నావు అని చెప్పి దేవా అంటాడు. భలే ఉంటాయి ఇక్కడ మాటలు మాత్రం వీళ్ళిద్దరివి. ఇక ఎందుకు ఎత్తుకోవు నన్ను, నేను పడిపోతున్నాను కదా, ఆ చెట్టుని నాకు అందట్లేదు కదా, ఎత్తుకో నన్ను అని చెప్పగానే సరే మొత్తానికి బ్యాక్ సైడ్ నుంచి అలా ఎత్తుకుంటాడు. ఆ ముడిప కడుతుంటే ఏంటి ఇంత బరువు ఉన్నావు, చూసేదానికి సన్నగానే ఉంటావు కదా, మరి ఇంత బరువు ఉన్నావేంటి అని అనగానే అవును నీ ప్రేమంతా నేను తినేసి ఇంత బరువు అయిపోయానులే అని చెప్తుంటే తల బాదుకుంటూ ఇంకా చి అనుకొని దీంతో మాట్లాడడం కంటే వేస్ట్ కదా అనుకొని కామ్గా ఉండి సరే మొత్తానికి దించేస్తాడనమాట. ఇక దించే టైంలో కూడా మళ్ళీ ఇద్దరికి ఒక చిన్న క్యూట్ సాంగ్ అయితే పెట్టేస్తారు. ఇక ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారనమాట, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ. ఎందుకంటే పాపం వీళ్ళిద్దరికి ఎప్పుడో దొరుకుతుంది కదా ఇలాంటి చిన్న చిన్న సీన్స్ అనేవి, కాబట్టి మురిసిపోతూ ఉంటారనమాట. ఇదంతా సీరియల్లోనే లేండి, సో నార్మల్గా ఎవరి లైఫ్ వాళ్ళదే కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తున్నారనమాట. వీళ్ళిద్దరు కూడా గుడికని బయలుదేరారు కదా, మొత్తానికి వచ్చింది వీళ్ళు కూడా అదే గుడికి వస్తారనమాట, మిథున వాళ్ళు ఉన్న గుడికే. ఇక వచ్చేసి ఎందుకు లలిత ఈ గుడికి తీసుకొచ్చావు, ప్రత్యేకత ఏంది అని అంటే ఆమె నార్మల్గా మిథున వాళ్ళు ఉన్నారన్న విషయం ఆమెకి తెలియకుండా నార్మల్గా వస్తారు. పూజారి అడుగుతారు అనమాట. పూజారి అడిగితే మా ఇంట్లో కొన్ని సమస్యలుగా ఉన్నాయి, పూజ చేయండి పూజారి గారు అంటే ఇక ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్తూ ఉంటే మిథున పేరు ఒక్కటి జడ్జి గారు చెప్తే ఇక దేవా పేరు కూడా చెప్పేస్తుంది లలిత. దాంతో కోపంగా చూస్తున్నా కానీ తనని చూడకుండా లలిత మాత్రం అంటే మా అల్లుడు గారు దేవా అని చెప్పేస్తే ఇక జడ్జి గారికి కోపం వస్తుంది. కానీ గుడి కాబట్టి కామ్గా ఉంటాడనమాట. ఆ పేర్లు చెప్పేటప్పుడు హరివర్ధన్ లలిత అని చెప్పేటప్పుడు మిథున చూస్తుంది వాళ్ళ అమ్మా నాన్ని. అమ్మా నాన్న కూడా వచ్చినట్టున్నారు ఇదే గుడికి, మనం వెళ్ళి మాట్లాడదాం పద దేవా అని చెప్పేసి అంటూ ఉంటే నేను రాను మీరు వెళ్ళండి అంటే ఏంటి నువ్వు మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వేమైనా కొత్త అల్లుడు అనుకుంటున్నావా, నేను వెళ్ళి మా అమ్మ నాన్నతో మాట్లాడతాను, నువ్వు కూడా వెళ్ళి మీ అత్త మామతో మాట్లాడితేనే కదా బాగుంటుందంటే నాకేం అంత అవసరం లేదు నేను రానంటే మరి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నావు కదా, నీకు మరీ చాలా గర్వం ఎక్కువైపోయింది దేవా, నువ్వు మా అమ్మ నాన్నతోనే మాట్లాడను అంటున్నావు, అయినా కానీ నా మొగుడికి గర్వం ఉండడం అది తనకు అలంకారంగానే ఉంటుంది, కానీ ఎంతైనా అత్తమామ దగ్గర తగ్గించుకొని ఉంటేనే అది బాగుంటుంది, వెళ్ళి మాట్లాడదాం పదా అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇలా మాట్లాడుకుంటున్న టైంలో వీళ్ళిద్దరిని ఫాలో చేస్తూ కొంతమంది రౌడీలు వస్తారు, దేవుడమ్మ రౌడీలు. ఇక దేవుడమ్మకి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారనమాట, మేడం ఇక్కడే ఉన్నాడు జడ్జి గారు, గుడికి వస్తే వచ్చారు, వాళ్ళ భార్య తను ఇద్దరు వచ్చారు అని అంటే మంచిదే అయిందిరా, గుడికి వచ్చి దేవుడిని ప్రార్థించుకునే దానికి వచ్చినట్టున్నాడు, ఇంకా తనని కూడా దేవుడి దగ్గరికే పంపించేద్దాం మనం, ఎలాగైనా వాడు బయటికి రాకూడదు అంటే గుడి పూజ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత వెంటనే వాడిని చంపేసేయండి, గుడిలో వద్దు, కానీ వాడు మాత్రం ఈ లోకంలో ఉండకూడదు, వాడు రెండు విషయాలు నాకు మామూలుగా ఒక్క విషయమే నచ్చదు, వాళ్ళు 2 విషయాలు నచ్చలేదు, 2 విషయాల్లో నాకు అడ్డుగా ఉన్నాడు అంటే ఆమె అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా రౌడీలకు చెప్పేసిన తర్వాత మీరిద్దరు ఎలా అయినా మీరందరూ ఫాలో అయ్యి వాడిని ఎలానే చంపేసి ఆ కబుర్ని నాకు చెప్పండి అని చెప్పేసి రౌడీలకు చెప్తుంది. తర్వాత ఈమె అనుకుంటూ ఉంటుంది, ఒకటి ఆ దేవాన్ని బయటకు తీసుకురావడం ఆయన మొదటి తప్పు, రెండోది నా కొడుకు కేసు అంతటిని మళ్ళీ తిరిగి ఆ ఎంక్వైరీ చేయమని చెప్పడం రెండో తప్పు, ఇది కానీ ఎంక్వైరీ చేస్తే నా కొడుకు చేసిన తప్పులన్నీ బయటపడి తనని జైల్లో వేసేస్తారు కదా, ఒక తప్పునే నేను క్షమించను, 2 తప్పులు చేసిన ఆ జడ్జి గారిని ఎందుకు క్షమిస్తాను, ఆయన్ని చంపేస్తాను అని చెప్పేసి ఈమె అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక మొత్తానికి సరే దేవా వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. ఇక నమస్కారం అన్నయ్య అని చెప్పేసి మిథున వాళ్ళ అత్తగారు ఆ లలిత గారికి చెప్తే నమస్కారం వదిన గారని వాళ్ళిద్దరు పలకరించుకుంటారు. ఈయన మాత్రం మాట్లాడనమాట, ఈయన కోపంగా ఉంటాడు. ఇక వీళ్ళని చూడగానే లలిత నువ్వేంటి వీళ్ళు ఉన్నారని తెలిసి ఇక్కడికి తీసుకుని వచ్చావా నన్ను అంటే లేదండి నాకు అస్సలు తెలియదు అని చెప్పేసి ఏమి చెప్తుందనమాట. ఇక పలకరించుకుంటారు. పాపం ఇంకా దేవా కూడా మిథున మాటలు విని నమస్కారం అండి అంటే ఆయన మాత్రం చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నమస్కారం బాబు అని చెప్పేసి లలిత గారు మాత్రం మాట్లాడతారు. ఇక దాని తర్వాత వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారనమాట. ఇక జడ్జి గారికి కోపం వచ్చేసి ఆయన పక్కకి వెళ్ళిపోతాడు, వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారనమాట. ఇక మిథునకైతే బాధేస్తుంది, వాళ్ళ నాన్న ఏంటి ఇలా మాట్లాడకుండా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ తను కూడా పక్కకు వెళ్తుంది. ఇక ఏంటి లలిత నువ్వు వాళ్ళు వచ్చారని ఇక్కడ తీసుకుని వచ్చారు నిజం చెప్పంటే నిజంగా నాకు తెలియదండి, వాళ్ళు వస్తారని తెలుసుంటే మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తాను, నేను ఒక్కదాన్నే వచ్చి మాట్లాడేదాన్ని కదా, నాకు తెలుసు కదా మీ కోపం అనగానే సరే తను కాముకుంటాడు. ఇక మిథున అయితే తన కోసం మొక్కుకొని ఆ రాగి చెట్టుకి అది కట్టింది కదా, ఇక దాని తర్వాత
నేలని శుభ్రం చేస్తుంటుంది. ఏంటి నేలను శుభ్రం చేసే మొక్కు కూడా మొక్కుకున్నావా ఏంటి, నేలంతా శుభ్రం చేస్తానేనంటే, లేదండి నేను అన్నం తినడానికి ఇది చేస్తున్నానులే మొక్కు కదా అంటే, మొక్కు కూడా ఇట్లాగా నేలనంతా శుభ్రం చేస్తారా అంటే, రేయ్ మొక్కునట్లు అనవద్దురా అని చెప్పేసి అంటూ ఉండగానే పూజారి అన్నం తీసుకుని వస్తే ఇదిగో అమ్మా అని చెప్పి ఇస్తాడనమాట. ఇది నైవేద్యము సంథింగ్ దేవుడి దగ్గర పెట్టిందంటే, ఇక ఆ ఫుడ్ని కింద వేసుకొని తింటుంటే, ఏ నేల మీద అన్నాన్ని తింటూ ఉన్నావేంటి అని దేవ అడిగిన వెంటనే, ఇది ఒక మొక్కు అండి, ఇట్లా చేస్తే నా భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు, తను నేను సంతోషంగా ఉంటామని ఈ మొక్కు చేస్తున్నానని మిథున చెప్తుంది. ఎందుకే ఇలాంటి పనులన్నీ చేస్తుంటావు, నేను అసలు నిన్ను ప్రేమించట్లేదు, నీతో ఉండనని చెప్తుంటే నా కోసం ఎందుకే ఇవన్నీ చేస్తున్నావని అంటూ ఉంటాడు. తర్వాత జడ్జి గారు కూడా చూసి చాలా తిడతాడు. చూడాలి ఏం జరుగుతుందో నెక్స్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you so much for watching. Bye bye.